హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ముఖ్యంగా నాకు గురువుగారు ఒక సీనియర్ జర్నలిస్ట్ గారు ఉన్నారు. ఆయన ఈరోజు నాకు ఒక ఆర్టికల్ పంపించడం జరిగింది. అది చూస్తే నాకు చాలా నవ్వొచ్చింది. ఎందుకంటే అందుట్లో వాస్తవాలని చాలా ఫన్నీగా ఆవిష్కరించారు ఆయన. సీనియర్ జర్నలిస్టు అతనిలో చాలా వాక్చాతుర్యం, దాంతో పాటు టైమ్ సెన్స్, కామెడీ సెన్స్ అన్నీ ఉంటాయి కూడా. ఎందుకంటే 2, 3 సార్లు ఎదురుగా ఉండి నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సార్‌ని రమేష్ గారిని. ఆయన లడ్డు విషయం గురించి ఒక మంచి ఇది పంపించారు. మీకోసం ఒకసారి చదివి వినిపిస్తా వినండి. "అహనా పిల్లంట ఓహనా పిల్లట లోకమంతా లడ్డుగోలట టామ్ టామ్ టామ్" అని రాశారు. ఫస్టే ఎంత క్యాచీగా రాశారో. "అహనా పిల్లట ఓహనా పిల్లట లోకమంతా లడ్డుగోలట టామ్ టామ్ టామ్. ప్రపంచ భక్తులందరికీ నమస్కారం" అంటూ నమస్కారం నివేదించి ప్రజల సొమ్ము దోచుకుని, దాచుకొని అవినీతి, అక్రమార్జన సొమ్ముతో మాకు మా రంగురాళ్ళు, గ్లాసు పిచ్చోళ్ళు, రంకు బొంకు గొట్టంగాళ్ళు, పచ్చమీడ పైత్యకారులు తెచ్చి ఇచ్చిన పాచిపోయిన లడ్డూలు తిని మా మెదళ్లలో జగన్ నాటిన మొక్కలు వేళ్ళు తీసేసి మెదడు దొబ్బి నాలుక కొవ్వెక్కి మొద్దుబారి వంకర టింకర తిరిగి పాచిపోయిన లడ్డూలు జగన్మోహనుడు కుటుంబ సభ్యులు ఇచ్చారని ప్రచారం చేస్తాం. చాలా తికమగ్గా ఉంది కానీ క్లారిటీ చెప్తాను. ప్రపంచ భక్తులందరికీ నమస్కారం. ప్రజల సొమ్ము దోచుకొని, దాచుకొని అవినీతి అక్రమార్జన సొమ్ముతో మాకు మా రంగులోళ్లకు రంగులంటే రంగులేసుకునే వాళ్ళంట. గ్లాసు పిచ్చోళ్ళు, రంకు బొంకు గొట్టంగాళ్ళు అంటే ఇది మీడియా సంబంధించి. పచ్చ మీడియా పైత్యకారులు తెచ్చి ఇచ్చిన పాచిపోయిన లడ్డూలు తిని మా మెదళ్ళలో జగన్ నాటిన మొక్కలు వేళ్ళు తినేసి మెదడు దొబ్బి నాలుక కొవ్వెక్కి మొద్దుబారి వంకర టింకరగా తిరిగి పాచిపోయిన లడ్డూలు జగన్మోహనుడు కుటుంబ సభ్యులు ఇచ్చారని ప్రచారం చేస్తాం. అన్ని చేసేది మేమే, కానీ ఆ లడ్డూలు జగన్మోహనుడు ఇచ్చారని ప్రచారం చేస్తామని రాశారు. మా తప్పుని దేవాది దేవుళ్ళు కూడా క్షమించరు. మా తప్పుకి క్షమాభిక్ష పెట్టమని జగన్మోహనుడిని నమో నమఃశివాయ ని అమితానందుని ప్రార్థిస్తున్నాం. ప్రజలు స్వయం సమృద్ధి, ఆర్థికాభివృద్ధి, సుఖ సంతోషాలతో శాంతియుత వాతావరణంలో జీవించాలంటే ఆ జగన్మోహనుడే దిక్కు అని ప్రజలు అనుకుంటున్నారు కనుక మమ్మల్ని క్షమించి వదిలేయండి. ఇట్లు సైకిల్ మీద గ్లాసులో పువ్వు లేసుకొని సైకిల్ వెళ్తూ అందుట్లో గ్లాస్ ఉంటదంట. పగిలిపోయింది కదా గ్లాసు. అందుట్లో పువ్వులేసుకున్నారంట. నాకు సైకిల్ మీద టీడీపీ వాళ్ళది. గ్లాస్ అంటే జన సైనికులది. పువ్వులు అంటే నాకు తెలిసి కమలం బీజేపీ వాళ్ళు. సైకిల్ మీద గ్లాసులో పువ్వులు లేసుకునే దౌర్భాగ్యులం. మీ కర్మకు మీరే బాధ్యులు. మా కర్మకు మేమే బాధ్యులం. జగన్మోహనుడి తప్పే లేదు. ఇది కేవలం కల్పితం. ఎవరిని కించపరచాలన్నది ఉద్దేశం లేదు. ఎవరిని ఉద్దేశించి రాయలేదు అంటూ స్పష్టంగా ప్రస్తుత పరిస్థితులని అద్దం పట్టినట్టు తనదైన శైలిలో రమేష్ బాబు గారు అద్భుతంగా రాశారు. ఫస్ట్ ఈ లైన్‌లన్నీ చూస్తే బుర్ర పోయింది. ప్రపంచ భక్తులందరికీ నమస్కారం అన్న దగ్గర నుంచి ప్రజల సొమ్ము దోచుకొని, దాచుకొని అవినీతి అక్రమార్జనతో మాకు మా రంగులోళ్ళు, గ్లాసు పిచ్చోళ్ళు, రంకు బొంకు గొట్టంగాళ్ళు చాలా స్పష్టంగా రాశారు. పచ్చ మీడియా పైత్యకారులు తెచ్చి ఇచ్చినటువంటి పాచిపోయిన లడ్డూలు. మన టీవీలో లడ్డూలు కల్తీ అది ఇది అంటూ మాట్లాడుతున్నారు. అదేవిధంగా పాచిపోయిన లడ్డూలు తీసుకొచ్చారని చెప్పిన గతంలో కొంతమంది హీరోలు కూడా ఉన్నారు కదా! ఆ లడ్డూలు తిని మెదళ్ళలో జగన్ నాటిన
మొక్కలు వేళ్ళు తినేసి జగను ఇచ్చినటువంటి పథకాలు వాటికి సంబంధించినటువంటి వాటన్నిటిని దోచేసుకొని మెదడు దొబ్బి, నాలుక కొవ్వెక్కి, మొద్దుబారి, వంకర టింకర తిరిగి, పాచిపోయిన లడ్డూలు జగన్మోహనుడు కుటుంబ సభ్యులు ఇచ్చారని ప్రచారం చేశాం. చాలా బాగుంది సార్. చాలా బాగుంది. మీ అందరికి కూడా అందించాలనుకున్నా. చూడండి ఎంత అద్భుతంగా రాశారో. ఒక విషయంగా చెప్పాలంటే ప్రజలందరికీ వాస్తవం తెలుస్తుంది. లడ్డూలో ఎటువంటి కల్తీ లేదన్నది నివేదికలో తెలుస్తుంది. అదేవిధంగా ప్రజలంతా కూడా చాలా స్పష్టంగా తెలుసుకున్నారు. జగన్మోహన్ రెడ్డిని అనవసరంగా బ్లేమ్ చేయటం కోసం ఈ గేమ్ ఆడుతున్నారని అందరికీ తెలిసింది. అయినా కూడా వీళ్ళంతా స్టిల్ జగన్మోహన్ రెడ్డి గారి పైన పడి ఏడుస్తున్నారంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఏం చేయాలి వీళ్ళని అనిపిస్తుంది. చూద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.